కొత్త డిస్టిక్, పాత డిస్టిక్ మన విశాఖపట్నం డిస్టిక్ సార్. నేను చదివించదు ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి నేను పీజీబీడీ చేయడం జరిగింది. పీజీబీడీ చేసిన తర్వాత నేను అలాగ ఉంటూ అలా క్రమంలోనే మనకి చేత కాంపిటీషన్ అనే బుక్స్ ఉంటాయి. అది అనేక మెటీరియల్ కూడా తెచ్చి అది చదువుతున్న క్రమంలో నాకు కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యే ఉంటున్న క్రమంలో మనకు మెగా డిఎస్సి అనేది మనకి పడడం జరిగింది సార్. అంటే ఏక ఉపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయుడు పోస్ట్ గురించి పడడం జరిగింది. అది రాస్తే నాకు ఒక్క మార్కుల్లో పోవడం జరిగింది సార్. అలా ఉంటే ఎలాగైనా సరే కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలా, కొడితేనే మనకు లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. మనకి ఏంటంటే మంచి లైఫ్ గా ఇది ఉంటుంది, అన్ని సెటిల్ అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అనేసి అప్పుడు తపనాలు ఎక్కువగా గవర్నమెంట్ గురించి జాబ్ గురించి ఆలోచించుకుని అలాగే కాంపిటీషన్ ప్రిపేర్ అవుతున్న క్రమంలో మళ్ళీ గ్రూప్ 2 అనే ఎగ్జామ్ పడింది. గ్రూప్ 2 ఎగ్జామ్ పడింది, అది కూడా అప్లై చేసిన తర్వాత దాంట్లో కూడా ఏంటంటే రాసిన సార్. రాసిన తర్వాత 1 మార్కు 2 మార్కులు ఉండిపోయింది సార్ తహసీల్దార్ ఎగ్జామ్ గురించి. అది ఉండిపోవడం కానీ మళ్ళీ ఏం చేయాలి, ఇలాగ ఉండిపోతుంది అనే క్రమంలో అలా ఉంటూ క్రమంలో మళ్ళీ ఎలాగైనా కంపల్సరీ ఖర్చు పట్టుదలతో ఉండి చదువుకొని ముందుకెళ్ళి కంపల్సరీ ఎలాగైనా కొట్టాలన్న ఆతృతములతో అలా చదువుకుని ఉంటున్న క్రమంలో అగ్రికల్చర్ పడడం జరిగింది సార్. అగ్రికల్చర్ పోస్టులో పడితే దాంట్లో ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి మెరిట్ రావడం జరిగింది. మెరిట్ వచ్చిన తర్వాత నాకు ఎక్కడంటే అనుకున్న ప్లేస్ లోనే మనకి అది కూడా వెరిఫికేషన్ అన్ని చేసిన తర్వాత జాబ్ ఇవ్వడం జరిగింది సార్. ఆ జాబ్ ఏమో అగ్రికల్చర్ చేసుకుంటూ ఇలాగ ఉంటున్నాను సార్. ఉంటుండే క్రమంలో మనకి యూట్యూబ్ ద్వారా పరిచయం అయింది సార్. మన గ్రేట్ లీడర్ మూర్తి కవిత ద్వారా చూసిన తర్వాత ఏమైందంటే నాకు ఒక మంచి అంటే ₹1 లేకుండా పెట్టుబడి లేకుండా 1,00,000 సంపాదించాలనే వీడియో వచ్చింది సార్. అది ఏటబ్బా అని చూసుకుని ఉండే క్రమంలో అది చూసుకుంటున్న క్రమంలో చూసిన తర్వాత ఒక వారం రోజులు అలా వదిలేసిన తర్వాత ఎలాగైనా ఫోన్ నెంబర్ ఉంది కదా మనం చేసుకోవచ్చు, ఎందుకు తెలుసుకోవడం మంచిది కదా అనేసి చేసిన తర్వాత మూర్తి సార్కి చేసిన తర్వాత నాకు ప్లానింగ్ చెప్పడం జరిగింది సార్. ప్లానింగ్ అంటే అక్కడ ఏంటంటే నాకు 3 జనరల్స్ ప్లానింగ్ నచ్చింది సార్. అది చేసిన తర్వాత అలా ఉంటున్న క్రమంలో మళ్ళీ అలాగా ఉండిపోయింది సార్. ఉండిపోయిన తర్వాత మళ్ళీ ఒక వారం ఉండిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది సార్. ఫోన్ చేసింది ఆ రోజు నేను అరకులోయలో ఉన్నాను సార్. అరకులోయలో ఉంటే ఆధార్ కార్డు పట్టున్నాను, పెట్టండి సార్ ఒకసారి మీరు ఐడి చేసుకోండి, ఫ్రీగా ఉంది కదా ఎలాగైనా చేసుకోవచ్చు సార్, ఎటువంటి ఇక్కడ మీ జాబ్కి డిస్టర్బ్ లేకుండా మనం చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. చేసిన తర్వాత అరకులో నుంచి పెడితే నాకు ఒక ఐడి కార్డు వచ్చింది సార్. ఐడి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయమంటే అప్పుడు సార్ చూడండి మనకి ఇక్కడ ఎక్కడ కొనుక్కోవచ్చు సార్ అని. అప్పుడు పాడేరు కానీ అరకులోయ కానీ మన ఎస్కోట కానీ తర్వాత సోడారం కానీ ఇక్కడ దగ్గరలో మన సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి సార్ చూడండి అంటే అప్పుడు నెట్లు చూడడం జరిగింది. కానీ ఇక్కడ లేదు సార్. అప్పుడు ఏంటంటే మనకి ఇంచుమండ నుంచి విశాఖపట్నం 180 కిలోమీటర్లు ఉంది సార్. అక్కడేమో అకాయపాలెం ఉంది, ఎన్ఏడి దగ్గర ఉంది అని చెప్పడం జరిగింది సార్. అక్కడేమో వెళ్ళేసిన తర్వాత 100 పీస్ అయ్యండి అంటే 100 పీ ఏమో 3,200 చొప్పున చేసుకుని అక్కడ చేయడం జరిగింది సార్. చేసిన తర్వాత 2 టైం అక్కడ వెళ్ళి చేసుకున్నాను సార్. అక్కడ ఎన్ఏడి దగ్గర చేసుకునే క్రమంలో ఉన్న తర్వాత సార్ మనకి లాంగ్ అయిపోతుంది కదా, ఎలాగా మనం ఇప్పుడు చిన్న నేను టీంలు ఏర్పాటు చేస్తాను, చేసిన తర్వాత మన దగ్గర పార్క్ కానీ ఎక్కడైనా ఉంటే బాగుంటది కదా అని చెప్పడం జరిగింది. చేసిన తర్వాత పాడేరులో కొద్దిగా చాలా మారుమూల ప్రాంతంలో కొండ పక్కన ఉంది సార్. అది చూసిన తర్వాత వెళ్ళి చేసిన తర్వాత నా దగ్గర నుంచి ఇంచుమించు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలని 40-50 కిలోమీటర్ ఉంది సార్. పాడేరులో వెళ్ళి అలాగా చిన్న టీంలు అలాగా ఏర్పట్టుకొని అలా చేసుకొని నేను ఎక్స్వల్ గా చేసిన తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ అతి తక్కువ కాలంలో అవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మన మూర్తి అండ్ కవిత కూడా ఫస్ట్ సారి మన హరికృష్ణ గ్రేట్ మెంటల్ లీడర్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టీం ఇక్కడ వచ్చిన తర్వాత అందరితో ఫాలో అప్ చేసిన తర్వాత మీట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత నేను నాకైనా మా మిస్సెస్ కి ఎప్పుడంటే బ్రాంచ్ డైరీలో మనకి సాలో కప్పుకొని సన్మానం చేసిన తర్వాత ఆ టీం అంతా మొత్తం ఫ్లప్ అయిపోయింది సార్. ఫ్లప్ అయిపోయింది. అసలు ఎక్సెల్ ఎవరు ఫోన్ చేసినా ఎత్తారు. ఫోన్ ఏమో ఏంటంటే మన బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. కొందరిదేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అలాగే పడిపోయింది సార్. ఎవరు చెప్పినా మాట్లాడటం లేదు, ఏం చేయటం లేదు, ముందుకు రావటం లేదు. నేను ఎప్పుడు మిగిలిపోయింది సార్. అలాగుంటుంటే క్రమంలో ఏం చెయ్యాలబ్బా ఇలాగ అయిపోయింది, ఫ్లాప్ అయిపోయింది, ఎవరు కూడా నాతో మాట్లాడటాను ముందుకు రావటం లేదు, ఏం చెయ్యాలా అని అలాగ ఉంటుంటే క్రమంలో లేదు ఎలాగైనా నెక్స్ట్ ఎలాగైనా వెళ్ళాలా, కంపల్సరీ మళ్ళీ టీం వస్తుంది కదా, కంపల్సరీ మన జూమ్ మీటింగ్ ఉంటున్నాం కాబట్టి మన నెక్స్ట్ వెళ్తే కంపల్సరీ మంచి టీం వస్తుంది అనేసి అనుకోవడం జరిగింది. అలాగే వెళ్ళిన తర్వాత మంచి టీం వచ్చింది సార్. వచ్చిన తర్వాత మరి సిల్వర్ డైరెక్టర్ రీచ్ అవ్వడం జరిగింది సార్. ఇదే సార్ నాకు చిన్న టెస్ట్ మార్నింగ్ సార్. థ్యాంక్స్ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్ ఆ లీడర్. మార్నింగ్ సెక్షన్ ఈ రోజు నేను చెప్పబోయే సెక్షన్ ఏమంటే బిజినెస్ ప్లాన్ అండి. సార్ వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ సో మచ్ సార్. మనీ ఎర్న్ మెథడ్ అండి ఈరోజు మనం చెప్పబోయే బిజినెస్ ప్లాన్. యాక్చువల్గా యాక్టివ్ ఇన్కమ్ గురించి పాసివ్ ఇన్కమ్ గురించి చెప్పబోతుందండి. యాక్టివ్ ఇన్కమ్ ఏంటంటే ఎంప్లాయీస్ అండి. ఈ అంటే ఎంప్లాయీ ఉంటారండి, యూ ఏ జాబ్
తర్వాత పాజిటివ్ ఇన్కమ్ లోనే బి అంటే బిజినెస్ ఓనర్ ఉంటారు. యు ఓన్ ఏ సిస్టమ్ దట్ వర్క్ ఫర్ యూ ఉంటారు. తర్వాత యాక్టివ్ ఇన్కమ్ లో ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్ ఉంటారండి, యు ఓన్ ఏ జాబ్ వాళ్ళు ఉంటారు. తర్వాత పాజిటివ్ ఇన్కమ్ లో ఏంటంటే ఇన్విటీస్ ఉంటారు, మనీ వర్క్ ఫర్ యూ ఉంటారు. ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ ఏంటంటే 95 పీపుల్ ఉంటే మనకు 5% మనీ అక్కడ ఉంటుంది. అక్కడ మనకి బోరింగ్ ఉంది, బోరింగ్ కొడుతున్నారు చూడండి. బోరింగ్ కొట్టిన తర్వాత మనకి వాటర్ అనేది వస్తుంది. బోరింగ్ ఎప్పుడు అంటే అక్కడ ఆపిస్తే మనకి అక్కడ వాటర్ ఆగిపోతుందండి. ఇప్పుడు ఫస్ట్ మనకి మంత్లీ మన ఒక నెల అంటే ఎంత అంటే కొన్ని నెలల 30 ఉంటుంది, 31 ఉంటుంది, కొన్ని నెల ఏమో ఫిబ్రవరి 28 అంటే అలాంటిది మనకు ఒక 5 రోజులు మనకి ఏదైనా సెలవు పెట్టుకొని ఒకవేళ ఆరోగ్యం బాగాలేదు ఉండిపోయినా సరే ఆబ్సెంట్ పడితే మనకి ఎంత అంటే 25 రోజులది పడుతుందండి చూడండి. ఇక్కడ పాజిటివ్ ఇన్కమ్ లో చూడండి 5% పీపుల్ ఉంటారు, 90% మాత్రమే మనీ ఉంటుందండి చూడండి. ఇప్పుడు పైపు మనం వేసుకుని వెళ్ళాం, ఎంత దూరం అంత దూరం వేసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ కన్నా వదిలితే మనకి ఎంత అంటే అంత నీళ్ళు మనకి రావడానికి అవకాశం ఉంది అండి. ఇప్పుడు చూడండి 5% పీపుల్ ఉంటే 90% మనీ మాత్రం ఉంటుంది. మనకి ఎంత కావాలంటే అంత వస్తుంది వాటర్. ఇది కూడా సేమ్ పరిస్థితి, మనకి మనీ ఎంత కావాలన్నా అంత మనం టీమ్ చేసుకుంటే రావడానికి అవకాశం ఉందండి. సో లీడర్ నెక్స్ట్ పాయింట్ చూడండి, జాబ్ సర్వీస్ వేసెస్ వేస్టేజ్ కేర్ అండి. మనకి చూడండి జాబ్ సర్వీస్ లో చూస్తే, జాబ్ తెచ్చుకున్న చూస్తే చూడండి బాస్ ఉంటారు కంపల్సరీ అండి, రిపోర్టింగ్ కంపల్సరీ ఉంటారు టైం టు టైం. తర్వాత టార్గెట్ కంపల్సరీ ఉంటారు, ఆ టార్గెట్ కంపల్సరీ ఏది ఇచ్చి ఉంటే అది కంపల్సరీ చేయాలండి. అది ఇప్పుడు దాకా నేను చేస్తున్నాం సార్. తర్వాత టైం ఉంటుందండి, ఆ టైం మనం ఒక నిమిషం కూడా మనం దాటి వెళ్ళినా సరే దానికి పనిష్మెంట్ ఉంటుంది. నో లెవెల్ ఉంటారండి. తర్వాత చూడండి శాలరీ ఇన్కమ్ నో ఇన్ యువర్ హార్డ్ వర్క్లు ఉంటుంది, విపరీతంగా ఉంటుందండి చూడండి. మనకి ఆ మధ్య మన నవంబర్ డిసెంబర్ కంటే మనం జిల్లా కలెక్టర్ కానీ మన పిఓ గారు కానీ మన ఆ, తర్వాత మన ఏ, ఇప్పుడు తహసీల్దార్ కానీ మన మెయిన్ బాస్ ఎస్ఓ కానీ ఉంటారు. వాళ్ళు ఉన్న తర్వాత మనం ఏ పని చేయాలంటే ఆ పని కంపల్సరీ వెళ్ళి హార్డ్ వర్క్ చేయడం జరిగిందండి నవంబర్ డిసెంబర్. ఎందుకంటే మనకి ఫుడ్ క్లాస్ అని ఉండేది, కాఫీ కానీ మిరియాలు కానీ ఈ రెండింటికి ఉండేదండి. తర్వాత నో ట్రాన్స్ఫర్ యువర్ జాబ్. మనకి ఇక్కడ ఒకలా జాబ్ మనము ఏ, మన ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపల్సరీ ఎక్కడన్నా మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళాలన్నా సరే అవ్వద్దండి. అది కానీ 5 years కానీ 6 years కానీ పోతేనే ఉంటుందండి. వెస్టేజ్ కేర్లో చూద్దామండి, నో బాస్ ఉంటారు, నో రిపోర్టింగ్, తర్వాత నో టార్గెట్ ఉంటారు, నో టైమింగ్ ఉంటుంది. మన లైక్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు అండి. ఇన్ వర్ హార్డ్, మనం ఎంత హార్డ్ చేస్తే అంత, లేకపోతే మనం మీద డిపెండ్ అయి ఉంటారండి. ఇక్కడ ఎవరు కూడా ఎవరికి ఇక్కడ బాస్ లేదండి. తర్వాత 3 Genders ప్లాన్ అండి చూడండి. లీడర్స్ ఎక్కడన్నా ఈ 3 Genders ప్లాన్ ఉంది అంటే ఎక్కడ కూడా లేదని చెప్పుకోవచ్చు అండి. నిజంగానే ఒకసారి గవర్నమెంట్ ఎంప్లాయ్ దగ్గర లేదు, యాక్చువల్ ఒక జాబ్ పోయిందంటే దగ్గరికి 6 years 7 years పడుతుంది. అక్కడ ఏదన్నా ఒక చిన్న అటెండర్ పోస్ట్ కానీ ఒక జూనియర్ అసిస్టెంట్ కానీ అది ఆ చిన్న చిన్న పోస్టులు రావడం కూడా ఆ నియర్ అవుతుంది. దాంతో పాటు కంపల్సరీ డబ్బులు మాత్రం విపరీతంగా ఖర్చు పెడుతున్నారండి చూడండి లీడర్స్. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ పాయింట్ లీడర్స్, వెల్కమ్ టు ద ఆపర్చునిటీ అండి. ఇక్కడ చూడండి వై అంటే ఎందుకు, హౌ ఏమిటి, వాట్ అంటే ఏమిటి చూడండి, హౌ అంటే ఎవరు, వాట్ అంటే ఎవరు. ఇక్కడ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో మనం ఎందుకు వచ్చాము అనేది ఈ క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలండి. వై అంటే ఎందుకు ఇక్కడ వచ్చాం వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో. డైలీ 2 to 4 hours కంపల్సరీ ఇక్కడ చేయాలండి. 2 to 5 years చేస్తే సరిపోతుందండి. కానీ గట్టిగా దాన్ని పట్టుదలతో కష్టపడదు మనం చేసి కంపల్సరీ 2 to 5 years చేస్తే మనం అన్ని మనం అనుకున్న డ్రీమ్స్ నెరవేరుతుంది, మన అన్ని కూడా ఫుల్ఫిల్ అవచ్చండి. నెక్స్ట్ ఒకటి పాయింట్ చూడండి, గుడ్ హెల్త్ అండి, మంచి ఆరోగ్యం కోసం. రెండో పాయింట్ చూడండి, నేమ్ అనేది ఫేమ్ అండి, మంచి పేరు పరిస్థితి కోసం. 3 పాయింట్ చూడండి, పర్సనల్ కేర్ అండి, తల్లిదండ్రులు చూసుకోవడం కోసం. 4 పాయింట్ చూడండి, టైం ఫ్రీడమ్, పిల్లల చదువుల కోసం. 5 పాయింట్ చూడండి, ఫైనాన్స్ ఫ్రీడమ్, సమయ శిక్ష కోసం. 6 పాయింట్ చూడండి, వరల్డ్ టూర్ అండి, ప్రపంచ విహారయాత్ర, విదేశాలు వెళ్ళి వచ్చండి అదే ఫ్రీగానే. మనం చూడండి 7 పాయింట్ డ్రీమ్ కార్ అండి, మంచి లగ్జరీ కారు కొనుక్కోవచ్చు అండి. 3 పాయింట్ చూడండి, 8 పాయింట్ చూడండి, డ్రీమ్ హౌస్ అండి, మంచి లగ్జరీ, మంచి మంచి డ్రీమ్ హౌస్ అంటే మంచి ఇల్లు, ఎవరు కట్టలేని ఇల్లు కూడా మనం కట్టుకోవచ్చు అండి. 9 పాయింట్ చూడండి, జనరేషన్ టుగెదర్ అండి, సంపద వారసత్వాన్ని కలిగి ఉంటామండి. 10 పాయింట్ చూడండి, షేరటి అంటే మంచి మనం ఇక్కడ చేయడం వలన మనకి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు కాబట్టి ఒక గుడిలో కానీ ఎక్కడ బజార్లో కానీ ఎక్కడ కానీ మన భిక్ష వాళ్ళు కనిపిస్తుంటారని చెప్పండి, వాళ్ళకి 10 5 కూడా మనం సాయం చేయవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూడండి లీడర్స్, సో వాట్ ఈస్ ద ఆపర్చునిటీ అండి అబౌట్ ది కంపెనీ వెస్టేజ్ మార్కెట్ అండి ప్రైవేట్ లిమిటెడ్. మన మేనేజ్మెంట్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్, వాళ్ళకు పాదవేందాన్ని తెలియజేస్తున్నారు. నిజంగా సార్కి ఎంత చూపిన తక్కువ, మన డబుల్ పిహెచ్డి చేసి ఉన్నారండి. ఇండియాలో నెంబర్ 1 కంపెనీ అంటే వెస్టేజ్ అండి, టాప్ 10 లోనే ఉంచాలని సంకల్పంతో పనిచేస్తుంది. 2025లో సంవత్సరంలో 50 దేశాలు ఆక్రమిస్తుందండి. 2004 జూన్ 2 చూస్తే
న్యూఢిల్లీలోని ఉల్పాని కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారండి రెండో ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే ఒకటి నూనె, రెండవది పిల్లలను ప్రారంభించడం జరిగిందండి. 2004 జూన్ 2 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 2024 అంటే 20 సంవత్సరాలు నిన్నతో దాటిందండి. ఇప్పుడు దీని నుండి గ్రోత్ చూస్తే 3,300 కోట్ల టర్న్ తో గ్రోత్ 100% పెరుగుదల ఉంది అండి. ఒకటి పాయింట్. రెండో పాయింట్ చూడండి, ప్రపంచంలో డైరెక్ట్ సెల్లింగ్ లో 100 కంపెనీలతో వెస్టేజ్ లో 36 ర్యాంకులు ఉందండి. తర్వాత మూడు పాయింట్ చూడండి, ప్రపంచ డైరెక్ట్ సెల్లింగ్ లో 100 కంపెనీలతో వెస్టేజ్ లో 30 స్థానములు ఉందండి. చూడండి 2004 జూన్ 2 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 2024 గానే నిన్న 20 సంవత్సరాలు దాటింది. చూస్తే ఇప్పుడు ఆఫీస్ అప్పుడు 2 ఉండిందండి. ఇప్పుడు ఆఫీస్ 65 ఉండి 6,000 స్టోరేజ్ ఉందండి. ప్రొడక్ట్స్ అప్పుడు 2 ఉండిందండి. ఇప్పుడు ప్రొడక్ట్స్ ఏమో 450 ఉందండి. మెంబర్షిప్ అప్పుడు 6 ఉంటే ఇప్పుడు మెంబర్షిప్ అనే 4 కోట్ల దాటిందండి. టర్న్ ఓవర్ 5 కోట్ల ఉంటే టర్న్ ఓవర్ ఏమో 3,000 కోట్లు దాటిందండి. కంట్రీ అప్పుడు ఒకటి ఉండిందండి. ఇప్పుడు కంట్రీ 9 దేశాలు ఉందండి. ఈ 9 దేశాలు ఏటేటి ఉందని తెలుసుకుందామండి. ఒకటవది చూడండి, ఒకటి పాయింట్ హిమాచల్ ప్రదేశ్, రెండవది ఇండియా అండి, మూడవది యుఐఏ, నాలుగవది బీఆర్, ఐదవది సౌదీ బీఆర్, ఆరవ చూడండి బంగ్లాదేశ్ అండి, ఏడవది థైలాండ్, ఎనిమిదవది దానా, తొమ్మిదవది ఫిలిపిన్ అని. ఇది 9 దేశాలు ఇలాగ ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి, సో లీడర్స్ ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి 400 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. హెల్త్ ఫుడ్ చూడండి, హెల్త్ ఫుడ్ అంటే మన రైస్ ఏంటంటే ఎక్సలెంట్ పనిచేస్తుందండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ మన చాక్లెట్, తర్వాత ఆ, మనకి ఈ ప్రోటీన్ పౌడర్లు, తర్వాత టీ అంటే స్పెషల్ టీ అంటే ఇప్పుడు టీలోని జటా ఉందండి, ఎక్సలెంట్ పని చేస్తుంది. తర్వాత జటా ప్రీమియం కాఫీ అనేది ఉందండి. కాఫీలోని మనకి యాక్చువల్ గా మన ఏజెన్సీ ఏరియాలో కానీ, బెంగళూరు కానీ, కలకత్తా కానీ, మహారాష్ట్రలో కానీ ఎక్కువ పండిస్తున్నాం. మన ఏజెన్సీల వరకు కూడా బాగా పండిస్తున్నారు. ఇది చూస్తే నిజంగా అండి, జటా ప్రీమియం కాఫీ తాగితే మనం సేమ్ యాక్చువల్ గా మనం కాఫీ మిరియాలు ఎలాగంటే మనం పండించుకొని వాడిన తర్వాత యూజ్ చేస్తే ఎలాగంటే ఉపయోగపడితే ఆ విధంగా ఉంటుందండి. నిజంగా ఇది అసలు కలపకుండా అలాగ ఉందని అంత ఎక్సలెంట్ పనిచేస్తుంది. తర్వాత జటా ప్రీమియం స్పెషాలిటీ కూడా అంత బాగుంటుందండి. తర్వాత ప్రోటీన్ పౌడర్ ఉంటుందండి. ఇలా ఉన్నది. తర్వాత నెక్స్ట్ చూడండి ఓవర్ అండి. ఓవర్ కేర్ అంటే చూడండి, గేనో పేస్ట్ అనేది చాలా చాలా చక్కగా పనిచేస్తుంది. యాక్చువల్ గా మన పళ్ళు నొప్పి కానీ, మనము పళ్ళు అంతా గరపట్టినప్పుడు కానీ, ఇప్పుడు మన పళ్ళు అంతా ఊడిపోతుంటే కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. తర్వాత వైట్ టూత్ పేస్ట్ ఉందండి. వైట్ టూత్ పేస్ట్ లో కూడా గరపట్టిన పళ్ళు కూడా కొన్ని నల్లగా ఉన్నాయి, కంపల్సరీ తెల్లగా అవుతుందండి. తర్వాత టూత్ పేస్ట్ ఉందండి. తర్వాత మౌత్ వాష్ ఏంటంటే కంపల్సరీ మనము చెడు వాసన కానీ, మన మౌత్ లో కానీ అంత చెడు వాసన ఉన్నప్పుడు ఇది చక్కగా పనిచేస్తుంది. తర్వాత టూత్ బ్రష్లు ఉన్నాయి. ఇది చాలా ఎన్ని రోజులు చేసినా సరే, ఎన్ని నెలలు చేసినా సరే ఇది అరుగుబట్టు అవ్వటం లేదు, అంత ఒరిజినల్ ఉంటుంది. చిన్న చిన్న ఇప్పుడు చూడండి బయట నుంచి మన కిరాణా షాప్ లో తీసుకున్న పేస్టులు ఏంటంటే ఇలా చేసినప్పుడు చిన్న చిన్న పొరలు ఊడిపోతుంటదండి. పేస్టులు ఇలా ఊడుతుంటాయి అంటే నోరు నుంచి చాలా ఊడిపోతుంటాయి. ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుందండి. చూడండి నెక్స్ట్ చూడండి పర్సనల్ కేర్ అండి. పర్సనల్ కేర్ చూస్తే చూడండి డైలీ కేర్ షాంపూ ఉంటుందండి, యూసర్ కేర్ ఉంటుందండి, ఆడిక్విన్ షాంపూ ఉంటుంది, తర్వాత వెయిర్ ఆయిల్ ఉంటుందండి, ఎక్సలెంట్ బాడీ టాల్స్ ఉంటుందండి, ఫోర్బల్ బాడీ ఉంటుందండి. చూడండి ఇది ఈ షాంపులో మనకు చుండ్రు ఊడిపోతుంటే కూడా ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత మన యొక్క ఫంక్షన్ కన్నా ఎక్కడైనా కూడా బాడీ ఫ్రీ ఉంటుందండి, అది తీసుకుని కొట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి వెల్త్ కేర్ అండి. హెల్త్ కేర్ చూస్తే చూడండి ఇక్కడ చాలా చాలా పనికి వస్తుందండి. ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడినట్టే మనం మంచి బాగున్న వాళ్ళు బాగలేనివి కూడా వాడుకోవచ్చు అండి. మనం ఏంటంటే ఇది ఇది ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి, హెల్త్ ఫుడ్ కాబట్టి మనం అందరు కూడా మనం ఉపయోగించు అంటే ఒక మన జబ్బు పడిన వాళ్ళు వాడంటే వాడకూడదండి. నెక్స్ట్ చూస్తే కాల్షియం ఉందండి, గ్లూకోజ్ మీల్ ఉంది, క్లోజైన్ ఉంది అండి, ప్రీ గ్లూకోజ్ వెళ్తుంది అంటే ఐ సపోర్ట్ అండి, ఆ కంటికి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఇది నిజంగా గుండెకి అంత శుభ్రంగా కడిగి చాలా బాగా చేస్తుంది. తర్వాత నూనె ఉందండి, ఆమ్లం ఉంది, కొలెస్ట్రాల్ ఉంది అండి, గానుడర్మా కూడా ఇది కూడా చాలా ఎక్సలెంట్. తర్వాత అలోవేరా, తర్వాత పిరిలేనా, తర్వాత శతవారి మాక్స్ కూడా చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. గ్లూకోజ్ వెల్, తర్వాత కిడ్నీ వెల్స్ ఉందండి, లివర్స్ వెల్స్ ఉంది, హెల్త్ ఆర్డినరీ ఉంది, తర్వాత విస్లిం అండి, తర్వాత విస్లిం టీ ఉందండి, విస్లిం చెక్స్ ఉంది. ఇలాగ చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంది అండి. నెక్స్ట్ చూడండి ఉమెన్ ఐడెంటిటీ ఉందండి, మన అందం చిందానికి చాలా ఉపయోగపడుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా, ఎటువంటి లేడీస్ రాకుండా అన్నిటికీ ఇక్కడ ఉన్నాయండి. చూడండి లేడీస్ ఆడుకున్న సామాన్లు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి ఐస్టేక్ అండి. చూడండి మనం గిన్నెలు దుమ్ముకోవడానికి, బౌల్ దుమ్ముకోవడానికి, మనం ఇంటి ఆడుకోవడానికి, బాత్రూమ్ ఆడుకోవడానికి కానీ, మనం బట్టలు ఉతుకోవడానికి సర్ఫ్ కానీ అన్ని ఉన్నాయండి. చూడండి అలస్కోప్ ఉంది అండి, తర్వాత ఆల్టో వాస్ ఉంది, ఆల్టో సోప్ ఉంది అండి, ఆల్టో గార్డ్ ఉంది, ఆల్టోమాటిక్ ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి లీడర్స్ మన అగ్రికల్చర్ అంటే మనకు చూడండి ఈ జూన్ ఎలా అంటే మనం అన్ని ఏజెన్సీ ఏరియాలు కావచ్చు, అన్ని ప్రజలు కూడా మనం పంటల సీజన్ వచ్చిందండి. చూడండి ఇక్కడ అగ్రికల్చర్ గురించి మనం ఒక 8 రకాల ప్రొడక్ట్స్ చూసుకుందామండి. అగ్రి 8 అని చూడండి, అగ్రి 8.2 ఉందండి,
అగ్రి రెండవది అగ్రి ఊమిక్, మూడవది అగ్రి ఊమిక్ గానివల్ ఉంది అండి. 4 పాయింట్ అంటే అగ్రి నాట్ ఉందండి. 5వది అంటే అగ్రి మాస్. 6వది చూస్తే అగ్రి ప్రొటెక్ట్స్ ఉందండి. 7.8 అంటే అగ్రి గోల్డ్ ఉందండి. 8 పాయింట్ అంటే అగ్రి ఎక్కువ అంటే చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది కానీ మనము వరి ధాన్యాలు కావచ్చు, కూరగాయలు కానీ మనం వాడితే వరి ధాన్యాలు ఒక పిలకాలు వేసినట్టయితే 60-70 పిలకాలు వస్తుందండి. అలా మొక్కలు కూడా చాలా ఉపయోగపడుతుంది. మొక్కలు ఏంటంటే కిందకి నల్లబడి వెళ్ళిపోయిన తర్వాత మంచి మొక్కలు నల్లగా అయి ఎదుగుదల వస్తుందండి. నెక్స్ట్ కూరగాయలు కూడా బాగా పండుతుందండి. కూరగాయలు ఎటువంటి తెగులు కానీ ఎటువంటి రాకుండా ఉంటుందండి. దాంతో పాటు ఏంటంటే కూరగాయలు కూడా బాగా చక్కగా మనకి పండుతుందండి. పండిన తర్వాత కూడా మనం తీసుకొచ్చి తింటున్నామండి. చూస్తే నేను చాలా అద్భుతంగా ఉందండి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మన లేడీస్ ఏంటంటే మనకి లిప్స్టిక్ అని రాసుకోవచ్చు, అనేక రకాల కాస్మెటిక్ ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి స్కిన్ ప్రాబ్లం ఏంటంటే మన చిన్న చిన్న నల్ల మసలు ఉంటాయండి. నల్ల మసల్లోని అది కానీ పెట్టినట్టే ఆ నల్ల మసలు కూడా పోతుందండి. నెక్స్ట్ మేక్ డై రిలీవ్ అండి. చూడండి 2 వీలర్స్ కానీ, 3 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ చాలా అద్భుతమైన పని చేస్తుందండి. చూడండి ఇంజిన్ ఆయిల్ అయితే చాలా ఎక్కువ రోజులు కూడా పని చేస్తుంది. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూడండి ఎయిర్ ప్యూరిఫైర్. ఎయిర్ ప్యూరిఫైర్ ఏంటంటే మనకి ఒక చెట్టు కింద కానీ కూర్చుంటే ఎట్లా పరిశుభ్రమైన గాలి వస్తుందో అంత మంచి గాలి వస్తుందండి. నెక్స్ట్ చూడండి వాటర్ ప్యూరిఫైర్ అండి. అంత అద్భుతంగా పనిచేస్తూ మన ఇంటికి ఉంటే మన ఎటువంటి జలుబు జబ్బులు కూడా రాదండి. మనం ఇక్కడ నుంచి ఈ వాటర్ జగ్గులో మనం పట్టుకుని ఒక విదేశాలు కానీ ఇక్కడ ఫంక్షన్లు కానీ ఎక్కడైనా మన ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళినట్టే ఈ వాటర్ తాగడం వలన మన ఎటువంటి జలుబు రాకుండా పరిశుభ్రంగా ఉంటుందండి. నెక్స్ట్ చూడండి సార్, నెక్స్ట్ చూడండి లీడర్ ట్రెడిషనల్ మార్కెట్ అని సిస్టమ్ చూడండి. మనకి ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఫస్ట్ కస్టమర్ ఉంటారండి, తర్వాత షాప్ ఉంటారండి, తర్వాత హోల్సేల్ ఉంటారండి, డిస్ట్రిబ్యూటర్ ఉంటారండి, తర్వాత ప్యాకెట్ పైన ఉంటుంది మేనిఫెస్టో అంటే మనకి కంపెనీలో ఎంత తయారవుతుంది 40% తయారవుతుంది, మనకి కస్టమర్ 100% వస్తుందండి. చూడండి అక్కడ 40 రూపాయలకు వచ్చేది మన దగ్గర వస్తే 100 రూపాయలు వస్తుంది. మనకి మిడిల్ మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటంటే 60% 60 రూపాయలు వస్తుందండి. ఇది ఏంటంటే మనము మహేష్ బాబు గాని మన సమంత గాని చూడండి వాళ్ళు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కొన్ని కొన్ని లక్షలు తీసుకెళ్తున్నారు అని అడ్వర్టైజ్మెంట్. వాళ్ళు ఏదైనా సరే ఇప్పుడు కోకో కోలా కానీ, బ్రిజర్ కానీ, తర్వాత సంతూర్ సాబు కానీ, లాయ్ బాయ్ కానీ, మన సింతాల్ కానీ ఇది ఏదైనా వాడుతున్నా లేదని చెప్పాల్సి లేదు చూడండి. కానీ వాళ్ళు వచ్చి ఏంటంటే తీసుకెళ్ళి వాళ్ళు ఫర్ టీవీలు మాత్రం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే. చూడండి దీంట్లో ఏంటంటే కల్తీ ఉండదు. ఒకటి చూద్దామండి. ఫస్ట్ పాయింట్ అంటే కల్తీ కలుస్తుందండి. రెండో పాయింట్ ఏంటంటే మత్తు పదార్థాలు కలుస్తాయండి. తర్వాత 3 పాయింట్ ఏంటంటే కెమికల్ వాడతారండి. 4 పాయింట్ ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయండి. 5 పాయింట్ ఏంటంటే నాణ్యత ఉండదు. 6 పాయింట్ ఏంటంటే పరిమాణాలు క్వాలిటీ ఉండదండి. తర్వాత 7 పాయింట్ అంటే డిస్కౌంట్ ఉండదండి. 8 పాయింట్ అంటే నెల వస్తువులు ఉచితంగా ఇవ్వారండి. తర్వాత 9 పాయింట్ డబ్బులు పొందలేరు. తర్వాత 10 పాయింట్ చూస్తే కారు కొనుగోలు లేరు. తర్వాత 11 పాయింట్ చూస్తే ఇల్లు కట్టుకోలేరండి. 12 పాయింట్ ఏంటంటే విదేశీయేతరకు వెళ్ళలేరండి అక్కడ. చూడండి నెక్స్ట్ మనదే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో సిస్టమ్ చూద్దామండి. మనది కూడా ఈ కంపెనీ ఉందంటే మన అక్కడ 40% తయారైతే మన దగ్గర వస్తే 100 అవుతుంది. అక్కడ 40 రూపాయలు అవుతే మన దగ్గర 100 రూపాయలు అవుతుంది. మనకి 60% ఎలా ఉంటే 60 రూపాయలు ఎలా అంటే మన డిస్ట్రిబ్యూషన్ ఐడి ఒక ఆధార్ కార్డు వస్తున్నాయి వేసిన తర్వాత మనం అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేది. అలాగే మన కింద అలా టీమ్ చేసుకుని ఉంటుంది. అందరికి 60 రూపీస్ అనేది మనకు వస్తుంది. చూడండి ఇంతకన్నా అవకాశం ఎక్కడైనా ఉందంటే లేదని చెప్పవచ్చు. చూడండి లీడర్ నెక్స్ట్ ఏంటంటే చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అండి. చూడండి ఇంతకు ముందు నుంచి ఒక షాప్ ఉంది, కిరణ్ షాపులు ఉంటే అక్కడ వెళ్ళి మనం కొంటే ఎంఆర్పి రేటే ఉంటది. డీప్ అంటే డిస్కౌంట్ అసలు ఉండదు. ₹1 తగ్గించండి అంటే మేము ఎందుకు తగ్గిస్తాం, మేము తగ్గిస్తే మీకే మేము లాస్ అయిపోతాం కదా, అలా తగ్గించడం లేదని చెప్పడం జరుగుతుందండి. చూడండి దానికి ఏంటంటారు అంటే చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అండి. మనం ఈ ఇది ఒక చేసి మార్చుకొని మనం వెస్టర్న్ ప్రొడక్ట్ కొనుక్కోవడం వల్ల మనకు అన్ని విధాలుగా మనకు బెనిఫిట్ పొందుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఒకటి పాయింట్ కల్తీ ఉండదండి మన దగ్గర, మత్తు పదార్థాలు కలవవు. తర్వాత 3 పాయింట్ అంటే కెమికల్ కలవవు. 4 పాయింట్ ఏంటంటే నాణ్యతమైన వస్తువులు అండి. 5 పాయింట్ ఏంటంటే పరిమాణ క్వాంటిటీ వస్తువులు అండి. తర్వాత ఆరోగ్యానికి పొందవచ్చు అండి. 7 పాయింట్ అంటే డిస్కౌంట్ ఉంటుందండి మనకి. తర్వాత 8 పాయింట్ అంటే నెల వస్తువులు ఉచితంగా వస్తాయండి. నెలలో 4 నెలలు ఇప్పుడు 100 పీలు కొనుక్కుంటే 4 మూల 2, 3, 5 రకాలు కూడా మన వస్తువులు 4 నెలలకు కూడా కంపల్సరీ వస్తాయి. అదే 2 నుంచి 14 తారీఖులు కొంటాయండి. చూడండి తర్వాత 9 చూడండి డబ్బులు వస్తాయండి. దీంట్లో ₹3 మనకి ప్రతిసారి కూడా కొనినందుకు మన డబ్బులు వస్తుంది. తర్వాత 10 పాయింట్ చూడండి కార్ పొందవచ్చు అండి. తర్వాత 11 పాయింట్ చూడండి ఇల్లు పొందవచ్చు. తర్వాత 12 పాయింట్ అంటే విదేశీయేతర కూడా చేసుకోవచ్చు అండి. చూడండి లీడర్ ఎంతకన్నా మంచి అద్భుతమైన అవకాశం ఉందంటే ఎక్కడ కూడా లేదని చెప్పవచ్చు లీడర్. చూడండి నెక్స్ట్ పాయింట్ చూడండి లీడర్ హౌ టు టాక్.
ప్రీ టార్ చేసిన బిజినెస్ అండి. ఒకటోది ఏంటంటే ఆధార్ కార్డు అండి. ఎనీ ప్రూఫ్ మనం గవర్నమెంట్ పొందిన ఎనీ ప్రూఫ్ ఏదైనా మనకు ఉండాలండి. సెల్ నెంబర్ కంపల్సరీ ఉండాలి, మెయిల్ ఐడి ఉండాలి, నామినీ నేమ్ ఉండాలి, డిస్ట్రిబ్యూట్ ఐడి ఉండాలి. కంపల్సరీ ఇది ఒక డిస్ట్రిబ్యూట్ ఐడి అయ్యేటంటే మన ఆధార్ కార్డుతో షేర్ చేసిన తర్వాత ఒక 8 నెంబర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ లో చూస్తే మనము అక్కడ బోనస్ మనం చూసుకోవచ్చు. మన కింద టీంలో ఎంతమంది ఉన్నారు, ఎవరు 5% ఉన్నారు, ఎవరు 8% ఉన్నారు, ఎవరు 12%, ఎవరు 16% ఉన్నారు, మనకు అక్కడ తెలుస్తుందండి. ప్రతి నెల కూడా మనం చూసుకోవచ్చు అండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఒక యాప్ చూడండి, వెస్టేజ్ పిఓఎఫ్ చూస్తే మనం ఈ యాప్ ఏంటంటే మనకి మన ఆధార్ కార్డుతోని తీసుకొచ్చిన తర్వాత మనం ఐడి క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత టీమ్ హెల్పింగ్ చూడండి, ఆఫ్లైన్ అండ్ టీమ్ హెల్పింగ్ చూడండి. మన మెంటర్ ఉన్నారు మనకి, ఇప్పుడు మన మూర్తి అంటే కాదు మేడం, మనకి కింద ఉన్న వాళ్ళకి ఎలాగంటే వాళ్ళు ముందుకు లాగి తీసుకెళ్తున్నారు, ఆ విధంగా ముందుకి అందరు కూడా ఎవరు కూడా దానికి ఒలువుంచుకొని మనం సార్ వాళ్ళు చెప్పింది ఏదంటే చూపి అది పాటించుకొని వెళ్తే మనకి కంపల్సరీ ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. కంపల్సరీ దీనికి వెళ్ళిన తర్వాత మనం అన్ని డ్రీమ్ కూడా నెరవేర్చుకోవచ్చు అండి. నెక్స్ట్ చూడండి లీడర్స్, తర్వాత యూజ్ ద ప్రొడక్ట్స్ అండి. ఉత్పత్తులు వాడడం, మనం వాడిన తర్వాత ఇతరులకు మనం వాడించడం అండి. తర్వాత చూడండి 9 ఆఫ్ ద ఇన్కమ్ అండి, 9 రకాల ఇన్కమ్ ఏటేటి ఉన్నాయో ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ ఒకటో పాయింట్ అండి, ఎంఆర్పి రేట్ అంటే 10 to 20% డిస్కౌంట్ ఉంటుందండి. రీపర్చేజ్ అంటే 2 తారీఖు నుంచి 18 తారీఖులో మనం తీస్తే 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తుందండి. ఎవ్రీ 32 రూపీస్కి ఒక ఫీ వస్తుందండి. కన్సిస్టీ ఆఫర్ ఏంటంటే 2వ తారీఖు నుంచి ప్రతి నెల 14 తారీఖులు కానీ మనము 100 ఫీ ఉంది. 100 ఫీ ఎంత పడుతుంది అంటే మనకు 3,200 పడుతుంది. అది కూడా ఏంటంటే ఫస్ట్ నెల, సెకండ్ నెల, థర్డ్ నెల, ఫోర్త్ నెల దాకా కానీ మనం 2వ తారీఖు నుంచి 14 తారీఖులో కొంటే మనకు 5-6 రకాల ప్రొడక్ట్స్ వస్తుందండి. అలాంటిది 4 నెలలు అయిపోతే 5 నెలల్లో మనకి ఫ్రీ ఓసర్ వస్తుందండి. చూడండి, ఫ్రీ ఓసర్ ఎంత వస్తుందంటే మనకి 2,500 నుంచి 3,000 దాకా మన ఫ్రీ ఓసర్ రావడం జరుగుతుందండి. నెక్స్ట్ దానికన్నా చిన్న పేమెంట్ చూసుకోండి, 60 ఫీ. 60 ఫీస్ ఎంత పడుతుంది అంటే మనకి 19 అంటే 1,900 2,000 లోపు 2,200 పడుతుందండి. అది కూడా ఏంటంటే మనకి ఫస్ట్ నెల, సెకండ్ నెల, థర్డ్ నెల, ఫోర్త్ నెల దాకా మనం తీసుకుంటే అది కూడా 2-3 రకాల ప్రతి నెలలో కూడా మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ రావడం జరుగుతుందండి. అలాంటిది 5 నెలల్లో ఎంత వస్తుందండి, 1,250 ప్రొడక్ట్స్ రావడం జరుగుతుందండి. చూడండి, ఇంతకన్నా అద్భుతమైన అవకాశం ఎక్కడైనా ఉంది అంటే లేదని చెప్పవచ్చు లీడర్. చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి, 2 పాయింట్ అకౌంట్ ప్రపంచ బోనస్ అండి. 5% 16% అండి. చూడండి, ఒక ఫీ వస్తే 599 ఫీ వస్తే 5% ఉంటామండి. 600 ఫీ టు 2,399 ఫీ వస్తే 88% ఉంటామండి. 2,400 ఫీ నుంచి 5,499 అంటే 12% ఉంటామండి. 5,500 ఫీ అంటే 16% ఉంటే మన కింద ముగ్గురు 6 కానీ 100 ఫీ చేసినట్లయితే మనం 5,500 ఫీ వస్తే బ్రాంచ్ డైరెక్టర్ అవుతున్నామండి. బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత ఏంటంటే మనకి అప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ ప్రమోషన్ అవుతుంది. అదే కానీ ఒక్కటి చేయాలంటే 55 నెలలు పడుతుంది లీడర్. చూడండి, అందుకే కంపల్సరీ టీమ్ తోనే చేసుకోవాలి లీడర్. చూడండి, తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత చూడండి, 3 పాయింట్ చూడండి, బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ 15% అండి. తర్వాత 4 పాయింట్ చూడండి, టీమ్ బిల్డర్ బోనస్ 3% వస్తుంది. మాక్సిమం మొత్తానికి మంత్లీ ఎంత వస్తుందని ఇన్కమ్ చూడండి, 4,000 నుంచి 10-15,000 జీతాలు అంటే మనకి రావడం జరుగుతుందండి ప్రతి నెల. చూడండి లీడర్, అలాంటిది సిల్వర్ డైరెక్టర్ చూడండి, సిల్వర్ డైరెక్టర్ అంటే మనం 6 మనం వేసుకునే 100 ఫీలు చేసినట్లే మన కింద ఒక్కటికి కానీ 5,500 ఫీతోని మనం బ్రాంచ్ చేస్తే అప్పుడు మనం ఏంటంటే సిల్వర్ డైరెక్టర్ ప్రమోషన్ పొందుతున్నామండి. చూడండి, అప్పుడు ఏంటంటే మనకు సైడ్ వీల్ ఎంత అంటే 1,801 మనము తెప్పించుకోవాలన్న మన సైడ్ వీల్. చూడండి, 5 పాయింట్ చూడండి, ట్రావెల్ ఫండ్ అంటే 3% వస్తుంది. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వస్తుంది. తర్వాత మనము లీడర్ ఓవర్సీస్ బోనస్ ఎల్ఓబి అంటే 18% వస్తుంది. చూడండి, అప్పుడు మనకి 2,001 ఫీ కూడా మనము మనకు కూడా ఫీ కూడా తెప్పించుకోవాలండి. చూడండి, అప్పుడు మనకు మంత్లీ ఎంత వస్తుందంటే 20,000 నుంచి 30,000 దాకా మనకి రావడం జరుగుతుందండి. చూడండి లీడర్స్, ఇంతకన్నా ఉంది అంటే ఎక్కడ కూడా మనం లేదని చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, టార్ డైరెక్టర్ అండి. టార్ డైరెక్టర్ చూసిన తర్వాత మనం ముగ్గురు 6 చేసాం. ఒకటికి బ్రాంచ్ చేస్తే సిల్వర్ లో వచ్చాం. తర్వాత ఇద్దరు కానీ మనము తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ 5,500 ఫీతును చొప్పున చేస్తే మనం అప్పుడు టార్ డైరెక్టర్ ప్రమోషన్ పొందుతున్నామండి. చూడండి, టార్ డైరెక్టర్ ప్రమోషన్ పొందిన తర్వాత అక్కడ సైడ్ వీల్ ఎంత ఉంటుందంటే మనకి 1,001 కూడా అది కూడా మనం సైడ్ వీల్ కింద మన ప్రమోషన్ అవుతుంది. అలాగే ఇప్పుడు 7 పాయింట్ చూడండి, కార్ కౌంట్ అంటే 5% వస్తుంది. అప్పుడు స్టార్ డైరెక్టర్ ప్రమోషన్ పొందిన తర్వాత 20 అంటే 80,000 నుంచి పైన మనకి ఇన్కమ్ వస్తుంది. చూడండి, మంచి లగ్జరీ కార్, ఏసీ కార్ కూడా రావడం జరుగుతుందండి. ఇంతకన్నా ఎక్కడన్నా అవకాశం ఉందని లేదని చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, క్రౌన్ డైరెక్టర్. ముగ్గురు ఇప్పుడు
యాక్చువల్ గా టాప్ డైరెక్టర్ లోని కంపల్సరీ ముగ్గురు అయిపోయారు బ్రాంచ్. తర్వాత ముగ్గురు కూడా మనము మళ్ళీ 5,500 ఫీజుని బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే అప్పుడు ఏటవుతుందో మన కరెంట్ డైరెక్టర్ అవుతున్నామండి చూడండి. తర్వాత 8 పైన చూడండి, 8 పైన చూడండి, హౌస్ ఫండ్ అండి 3% ఉంది. అప్పుడు మంత్లీ ఎంత వస్తుంది అంటే ₹1,00,000 పైన వస్తుందండి చూడండి. లీడర్స్ ఇంతకన్నా మనం ఎక్కడైనా చూస్తే లేదని చెప్పదు. నెక్స్ట్ చూడండి యూసిడి అండి, యూనియర్ కరెంట్ డైరెక్టర్ అండి చూడండి. ముగ్గురు ఆరుగురు మనము బ్రాంచ్ డైరెక్ట్ చేసి 5,500 చేసిన తర్వాత మనం ఇద్దరికి కానీ మనకు కూడా 5,500 ఫీజు బ్రాంచ్ డైరెక్ట్ చేస్తే అప్పుడు ఏటవుతుంది అంటే మనము అప్పుడు యూసిడి అవుతున్నామండి చూడండి. 9 పైన చూస్తే ఎలక్ట్రిక్ క్లబ్ బోనస్ 2% ఉంది. అప్పుడు మనకి మంత్లీ ఎంత వస్తుంది అంటే 20 లక్షల నుంచి పైన రావడానికి అవకాశం ఉందండి చూడండి లీడర్. నెక్స్ట్ చూడండి లీడర్స్, నెక్స్ట్ సిరిపండ పాండు గారు చూడండి లీడర్. నెక్స్ట్ ఆ సిరిపండ పాండు గారు ఇంతకు ముందు అతనికి ఆరోగ్యం బాగాలేకపోవడం, అతను కొద్దిగా చనిపోవడం జరిగిందండి. బిఫోర్ డెత్ ఎంత ఉండిందంటే అతని శాలరీ 65,455 ఉండిందండి. అప్పుడు ఏప్రిల్ 2021 ఉంది చూడండి. అప్పుడు అతను ఆఫ్టర్ డెత్ ఇన్కమ్ ఎంత వచ్చిందంటే 68,828. అదే కానీ చూడండి ఒక ఏప్రిల్ నెల తర్వాత మే నెలలో చూడండి, మే 2021 అతనికి 68,828. ఇది అతని శంకులత పాండ గారు ఉంది కదా, శంకులత మేడంకి రావడం జరిగిందండి చూడండి. తర్వాత ఇప్పుడు ఎంత వస్తుందంటే మేడం గారికి ₹84,967 రావడం జరుగుతుందండి చూడండి. 3 జనరేషన్ అంటే ఏ అనే వ్యక్తి చనిపోయాడు, బి అనే వ్యక్తి ఎవరు మేడం గారు, తర్వాత సి అనే వ్యక్తి అతను కొడుకు అంటే కొడుకు వస్తుంది, కూతురు అంటే కూతురు వస్తుందండి చూడండి. ఇంత అద్భుతమైన అవకాశం ఎక్కడైనా ఉందంటే లేదని చెప్పచ్చు లీడర్ చూడండి. నెక్స్ట్ చూడండి మన గ్రేట్ మెంటల్ లీడరు మన మూర్తి అండి కవిత సార్ చూడండి. అతను 10th క్లాస్ లోని ఫెయిల్డ్ ఏంటంటే తెలుగు సబ్జెక్ట్ అండి. సీడ్ కంపెనీలో 14 సంవత్సరాలు చేస్తే 18,000 నెలకు వస్తుందండి. అలాంటి వెస్ట్ ఇండియన్ ప్లాట్ఫారం లో తర్వాత మన డైరెక్ట్ మెంటల్ లీడర్ హరికృష్ణ సార్ జాయిన్ చేయడం వలన అతనికి చూడండి 11 నెలల్లోనే ₹1,00,000 రావడం జరుగుతుంది. తర్వాత 12 లక్షల్లో వార్షిక సోనికా రావడం జరిగింది. ఇప్పుడు సార్కి దాదాపు 3 లక్షల పై నుంచి రావడం జరుగుతుందండి చూడండి. ఇంతకన్నా అద్భుతమైన అవకాశాలు ఎక్కడ కూడా లేదు లీడర్ చూడండి. నెక్స్ట్ చూడండి మిస్టర్ హరికృష్ణ అని సరవంతి సార్ ఇతను కూడా 10th క్లాస్ ఫెయిల్ సార్ చూడండి. సార్ ఏమో ఒక మంచి లగ్జరీ కార్ రావడం జరిగిందండి చూడండి. సార్ ఏమో అప్పుడు ఇంతకు ముందు ఎక్కడ చేసేవాళ్ళంటే మన ట్రాక్టర్ రోడ్డుకి లారీ దగ్గరికి వెళ్ళి కూలి పనికి వెళ్ళేవాడండి. సార్కి ఇప్పుడు చూడండి అతని శాలరీ 3,82,530 రావడం జరుగుతుందండి మంత్లీ చూడండి లీడర్స్. ఇంతకన్నా ఎక్కడైనా ఉందంటే అసలు లేదని చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి మనం టిఎస్ఎస్ ఫౌండర్ మన లెజెండర్ లీడర్ రంజిత్ కుమార్ సార్ చూడండి. రంజిత్ కుమార్ చూడండి శ్రీకాకుళము. ఇంతకు ముందు చూడండి విశాఖపట్నంలో ఉంది ఆకాయపాలెం దగ్గర వచ్చి కట్టెల పనిలోనే ₹150 ₹200 వచ్చి అక్కడ పని చేసేవాడండి. ఉదయం 7 గంటలు వెళ్ళి సాయంత్రం 5 గంటల దాకా పని అలా చేసుకుని ఉండేవాడండి చూడండి. వెస్టేజ్ అనే ప్లాట్ఫారం వచ్చిన తర్వాత రాత్రిలోనే వెళ్ళిపోయి అక్కడ మనం బస్ స్టాప్లు కానీ రైల్వే స్టేషన్ కానీ బస్ కాంప్లెక్స్ కానీ వెళ్ళి టీమ్ బిల్డప్ చేసుకున్నాడు. సార్కి ఏంటంటే 2 కార్లు కూడా రావడం జరిగిందని చూడండి. అతని శాలరీ ఫస్ట్ వాళ్ళకి రాత్రి అప్పుడు అలాగ ఫీల్డ్ వెళ్ళి చేసుకోవడం వలన సార్కి ఫస్ట్ శాలరీ ఎంత వచ్చిందంటే ₹157 వచ్చిందండి సార్కి చూడండి. ఇప్పుడు సార్కి శాలరీ ఇప్పుడు ఎంత అంటే ₹7,04,105 రావడం జరిగింది చూడండి. ఇంతకన్నా అద్భుతమైన అవకాశం ఉంది అంటే లేదన్నా సార్కి. నెక్స్ట్ చూస్తే డిసెంబర్ అక్కడ కంపల్సరీ 20 లక్షల దాకా పైబడి వస్తున్నారు చూడండి లీడర్. నెక్స్ట్ చూడండి సార్ మన గ్రేట్ లీడర్ అండి చూడండి వెస్టేజ్ లోని సిద్ధార్థ్ సింగ్ సార్కి నెలకు చూడండి సార్ 1,72,00,000 రావడం జరుగుతుందండి. అతనికి ఒక రోజు ఎంత వస్తుంది ₹5,73,330 రావడం జరుగుతుందండి చూడండి లీడర్. ఎంతకన్నా అద్భుతమైన అవకాశం ఎక్కడ కూడా లేదు. ఇది అర్థం చేసుకొని మనం కసి పట్టుదలతో చేసుకుని ముందుకు కంపల్సరీ మనం అనుకున్న డ్రీమ్ అంతా సాధించు, అనుకున్న పనులు కూడా అవుతుంది సార్. చూడండి సార్ ఇంత దాకా నేను ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన ఈ మార్నింగ్ సెషన్ నాకు అవకాశం ఇచ్చిన మన లెజెండర్ లీడర్ రంజిత్ కుమార్ సార్కి, కొండర్ మోశంకర్ సార్కి, లారీ మేడానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ బ్యాక్ టు వర్క్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. నాతో నా డ్రీమ్ షార్ట్ డ్రీమ్ 1,01,000 కార్ నాతో 10 మంది వచ్చినట్టు లక్షలు తెప్పించుకొని నేను 10 లక్షలు తీసుకున్నానని మంచి డ్రీమ్స్ మంచి వర్క్ చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ వెల్ సార్. సార్ ఉమా సార్ బ్యాక్ టు సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ గోడన్న గారు. థ్యాంక్ యూ.
ఆల్ ద బెస్ట్ సార్. చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో ఖచ్చితంగా అది నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. బోడన్ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ ఆల్మోస్ట్ 300+ మెంబర్స్ ఉన్నారండి. బోడన్న గారు మనకు మంచి నాలెడ్జ్ షేర్ చేశారు. సో చాలా నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా తక్కువ టైంలోనే. గ్రేట్ అండి. సో హోప్ ఈ సెషన్ మీ అందరికీ చాలా ఉపయోగపడింది అని అనుకుంటున్నాం. సో అందుకనే రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వమని చెప్పి మనం కోరుకుంటున్నాం లీడర్స్ అందరినీ. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సెషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత మనం కాల్స్ తీసుకుందామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, ఒక మంచి మోటోతో మనం స్టార్ట్ చేసాం. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే మనం ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెషన్స్ అనేవి మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలోకి రావడం జరిగింది. ఫేస్బుక్ లో ఉన్నామండి, రంజిత్ కుమార్ డియూశ్రీ టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటది. అండ్ మనకి ఇంపార్టెంట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టీజ్ అని ఉంటది. ఖచ్చితంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లీడర్స్ ఉన్నారో కొత్త వాళ్ళతో సబ్స్క్రిప్షన్ చేయించండి. మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని మీరు ఎంత ప్రమోట్ చేసుకుంటే మీకు అంత ఉపయోగపడుతుందండి. మీరు అంత లోడ్ తగ్గించుకోవచ్చు. రైట్. సో ఆ విధంగా మీరు అందరు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నెక్స్ట్ మన యొక్క విజన్ అండి, 31 డిసెంబర్ 2024 కి మనం ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్ ని, 100 మంది 1 lakh ఎర్నర్స్ ని అండ్ 500 మెంబర్స్ కార్ అచీవర్స్ ని తయారు చేయాలి. సో దాంతో పాటుగా ఒక 10 మెంబర్స్ విఎంసీఎం ని, 10 మెంబర్స్ యూత్ ఐకాన్ ని తయారు చేయాలని ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నాం. సో అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీమ్ తో పార్టిసిపేట్ చేస్తూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. రైట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నిన్న యానివర్సరీ సెలబ్రేషన్స్ అన్ని చోట్ల జరిగాయండి. చాలా హ్యాపీగా జరిగాయి. డిఫరెంట్ లొకేషన్స్ లో లీడర్స్ అందరూ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఢిల్లీలో కూడా మెగా ఈవెంట్ అద్భుతంగా జరిగింది. మన లీడర్స్ కూడా అక్కడ చాలా బాగా, మనకి అంతా చాలా గ్రూప్ అంతా బిజీగా ఉంది. మంచి ప్రమోషన్స్ మనకు రావడం జరిగింది. సో లీడర్స్ షేర్ చేసిన ప్రతి ఒక్క లీడర్ కి, అక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన ప్రతి ఒక్క లీడర్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నిన్న మరొక విశేషం ఏంటంటే మా టీమ్ లో చాలా హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. 2 కార్స్ అనేవి యానివర్సరీ సందర్భంగా, 20th యానివర్సరీ సందర్భంగా బుక్ చేయడం జరిగింది. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా కార్ ఫండ్ ద్వారా బుక్ చేసినటువంటి మణికంఠ గారికి అండ్ ప్రశాంత్ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ వెంకటరమణ గారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో ఇంకా చాలా మంచి అచీవ్మెంట్స్ లీడర్స్ అందరు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. 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 వెరీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, గ్రేట్ సార్. ఎక్సలెంట్ సబ్జెక్ట్ తీసుకున్నారు. అండ్ బిజినెస్ ప్లాన్, ఎస్పెషల్లీ బిజినెస్ ప్లాన్ లో వితౌట్ పీపీటీ జాగ్రత్త, చాలా నీట్ గా కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ, ప్రోడక్ట్ ఏమున్నాయి దాని గురించి కానీ, తర్వాత 9 years ఆఫ్ ఇన్కమ్ కానీ, తర్వాత రెస్పాన్స్ కానీ, సో తక్కువ సమయంలో ఆల్మోస్ట్ 29 minutes లో ప్లాన్ కంప్లీట్ చేశారు. సో అది కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ మీ గురించి మాట్లాడాలంటే, ఈరోజు చాలా మంది లీడర్ పక్కన అప్లైన్ ఉండాలి, లేకపోతే అప్లైన్ ఒక్కరోజు రాకపోతేనే దానికి వేరేగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటిది ఎక్కడో యూట్యూబ్ లో పరిచయం జస్ట్ నాకు తెలిసి 2 times వచ్చారు సార్ మూర్తి గారు. రెండు సార్లు. సో 2 సార్లు మనకు వస్తేనే తనకి ఎంతో వాల్యూ ఇచ్చి మీరు ఎంత ఇదిగా ఉంటున్నారు. బట్ కొంతమంది లీడర్లు ఎంత ప్రాణం పెట్టి చేసినా కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు వేరే ఉంటాయి. సో డియర్ లీడర్స్ చూడండి, ఇక్కడ బోడన్ గారు ఒక ఎక్కడో మన ఏజెన్సీలో అక్కడ కష్టమైన పరిస్థితి, చెల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది, అక్కడ -డిగ్రీలు ఉంటుంది. అలాంటి చెల్లో కూడా ఎప్పుడు జూమ్ మీటింగ్ మిస్ అవ్వలేదు, ఏది ట్రైనింగ్ మిస్ అవ్వలేదు. దాంతో పాటు ఆయన ఎక్కడ ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా లెవెల్ మిస్ గానే ఏం లేదు. ప్రతి నెల కూడా క్వాలిఫై అవుతూ మంచి అచీవ్మెంట్ తీసుకుంటున్నారు. సో రీసెంట్ గా సిల్వర్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. కమిటెడ్ గా 180 kilometers ట్రైనింగ్ కూడా రావడం చేస్తున్నారు ఆయన. సో అలాంటి ఒక గ్రేట్ లీడర్ బోడన్ గారు. ఆల్ ది బెస్ట్ అండి. ఫ్యూచర్ లో ఇంకా మంచి అచీవ్మెంట్ తీసుకుంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. గ్రేట్ న్యూస్. నిన్న మనం మేనేజ్మెంట్ తో ఢిల్లీలో మనం ఉన్నామండి. మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ తరపు నుంచి ఆల్మోస్ట్ 60 member ప్లస్ వచ్చాం. సో గ్రేట్ థింగ్, చాలా హ్యాపీగా జరిగింది. నియర్లీ 35,000 ప్లస్ దాటింది. సో చిన్న ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్. కంపెనీకి ఏదైతే ఇందిరాగాంధీ ప్రెసిడెన్సీ స్టేడియం ఉందో అది కంపెనీకి వన్ డే బిఫోరే సో గవర్నమెంట్ పర్మిషన్స్ క్యాన్సిల్ అవడం వల్ల
సో చాలా కొద్దిగా కొంతమందికి ఇబ్బంది జరిగింది. బట్ ఎనీహో ఏదైనా కూడా 35,000 మంది పైన వచ్చి చాలా గ్రాండ్ గా జరిగింది. సో మేనేజ్మెంట్ తర్వాత బ్రాండ్ అంబాసిడర్స్, విఎంసీ మెంబర్ అందరితో కూడా కలిపి నిన్న మీటింగ్ జరిగింది. గ్రాండ్ సక్సెస్. సో ఇంకో గ్రేట్ న్యూస్ ఏంటంటే ఇంకా అప్కమింగ్ గ్రేట్ న్యూస్ వస్తాయి. సో ఇంకా నిన్న నందకిషోర్ గారు యాక్చువల్గా చెప్పాలి, బట్ పీపీటీలో చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. అంటే కరెక్షన్స్ ఇన్ సెన్స్ క్లారిటీ లేదు కొద్దిగా, అది ఒకటి. మన గ్రేట్ థింగ్ ఏంటంటే చాలా మంది ఫారెన్ ట్రిప్ చాలా మంది కోరుకుంటారు, ఎస్పెషల్ రంజిత్ కూడా. సో సంవత్సరానికి మనం రెండే ఉండే, ఇప్పుడు ఇంకో కంపెనీ ఏం చేసిందంటే థర్డ్ కూడా యాడ్ చేసింది. సిల్వర్ డైరెక్ట్ అండ్ అబోవ్ వాళ్ళకి రెండు ఉంటుంది, డైమండ్ కూడా ఉంటుంది. అంటే సిల్వర్ అయిన వచ్చి దాటిన వాళ్ళు డైమండ్ రీచ్ అయితే 3 కూడా తీసుకోవచ్చు. సో సిల్వర్ గా ఉండే వాళ్ళు 2 సంవత్సరాలు 2 ట్రిప్స్ తీసుకోవచ్చు. అదే రకంగా సూపర్ 5 crore టు 3 crore 2 crore క్లబ్ లైన్ పెట్టడం జరిగింది. సో 100 కోట్ల వరకు కంపెనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, బట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎస్పెషల్లీ కంపెనీ ఆలోచన అంతా కూడా డైరెక్ట్ సిల్వర్ గోల్డ్ వరకు. సో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. సో ఎవరైతే ఉన్నారో ఈ రోజు నుంచి సీరియస్ గా కమిటెడ్ వర్క్ చేయండి, ప్లాన్ చేయండి, డెఫినెట్ రాక్ చేద్దాం. సో డెఫినెట్ గా ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా ఎవరైతే ఒక మంచి లక్ష్యంతో మంచి అచీవ్మెంట్ తో ఆలోచించుకుని చేస్తారో డెఫినెట్ రాక్ చేస్తారు. సో అదే రకంగా నిన్న మనకి ఆ తెలంగాణ నుంచి వెంకటరమణ గారు, అదే రకంగా మణికంఠ గారు నిన్న కారు బుక్ చేయడం జరిగింది. సో వాళ్ళకి కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలోనే మంచి అచీవ్మెంట్ 5 లక్ష ప్లస్ తీసుకోవాలి కోరుకుందాం. అదే రకంగా లేడీస్ ఈ రోజు ఈవినింగ్ ఏదైతే సెషన్ ఉందో, సో ఆ సెషన్ అనేది ఒక్కసారి నందకిషోర్ గారు అది టెక్నికల్ ఇష్యూ క్లియర్ అయినట్టయితే డెఫినెట్ గా దాన్ని మనం ప్లాన్ చేద్దాం. ఒకవేళ అది ఏమైనా ఇదైతే, సో ఒకవేళ ఇదైతే ఈవినింగ్ సెషన్ అనేది మనం మారుతుంది. సో దాన్ని మనం ప్లాన్ చేద్దాం. దయచేసి లీడర్స్ సీరియస్ గా కమిటెడ్ గా మనం ప్లాన్ చేయండి, వర్క్ చేయండి. డెఫినెట్ గా మనం 100% రాక్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఇది నిన్న గమనించండి, 35,000 మందితో కంపెనీ ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత, మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత, మంచి అచీవ్మెంట్ తీసుకున్న తర్వాత కూడా నిన్న మనం చూస్తే ఓన్లీ అవార్డ్ ఫంక్షన్ లో ఓన్లీ టాప్ 10 లీడర్స్ మాత్రమే మైక్ ఇవ్వడం జరిగింది. టాప్ 10 ఎర్నర్స్. సో చూస్తే విఎంసీ మెంబర్స్ కూడా లేదు. సో కంపెనీ చాలా చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. మనం ఎక్కడున్నాం ఒకసారి ఆలోచన తీసుకోండి. దయచేసి ఈగోస్ పక్కన పెట్టి, అన్ని పక్కన పెట్టి, మనం దేనికోసం వచ్చాం, ఏం చేస్తున్నాం ఆలోచించండి. దయచేసి ఈ ఫోటోలు, కట్అవుట్లు, సాల్వ్ లేకపోతే ఇంకోటి అలాంటి ఆలోచన తీసుకోవద్దు. సో అందరూ కలిసి ముందుకెళ్దాం, అందరూ కలిసి చేద్దాం. సమయాన్ని మిస్ చేసుకోవద్దు. ప్రతి సెకండ్ వాల్యుబుల్ అండి. సో ఎవరైతే సమయాన్ని విలువిస్తారో, సమయం తగ్గట్టు వర్క్ చేస్తారో డెఫినెట్ వర్క్ చేస్తారండి. సో వర్క్ చేయండి, ప్లాన్ చేయండి. సో మనకి ఈ 60 మెంబర్స్ ప్లస్ వాళ్ళకి 10:30కి గౌతమ్ బాలి గారు మనకి అపాయింట్మెంట్ ఇచ్చారు. సో మనం అందరూ ఎవరైతే ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు ఇప్పుడు మేము, సో 10:30కి హెడ్ ఆఫీస్కి వెళ్తున్నాం అండి బాలి గారు మీట్ అవ్వడం కోసం. సో మనం హెడ్ ఆఫీస్, మెయిన్ ఆఫీస్ దగ్గర ఢిల్లీలో వెళ్ళి మీట్ అవుతాం. సో నేను మన టీం అందరూ ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. సో షార్ట్లీ మంచి మంచి అప్డేషన్స్, అదే ఏదైతే 5 crore ఉందో, 3 crore ఉందో, 2 crore ఉందో దాని గురించి అప్డేషన్ తీసుకొస్తాం. సో అది క్లారిటీ అందరికి పీపీటీస్ వచ్చాయి, బట్ చిన్న చిన్న అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఈ రోజు మాక్సిమం కవర్ చేయడం చూస్తామండి. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరు మంచి అచీవ్మెంట్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ బోడెన్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈవినింగ్ సెషన్కి వస్తూ మీలాంటి వ్యక్తి నిలబడితే చాలా మందికి ఎగ్జాంపుల్ ఉంటారు. ఎందుకంటే ఈ రోజు అప్లైన్ లేరని, లేకపోతే అప్లైన్ ఒకసారి రాకపోయినా కూడా ఫీల్ అయిపోయి చాలా మంది ఉంటారు. అప్లైన్ సపోర్ట్ కావాలి. ఈ రోజు స్టార్, డైమండ్, క్రౌన్ అయినా కూడా అప్లైన్ ఆయన లేకపోతే నాకు అవ్వదని పెట్టట్టుగా ఉన్నారు. బట్ మీరు ఎక్కడో ఏజెన్సీ నుండి కూడా ఇండిపెండెంట్ గా ఉంటున్నారు. డెఫినెట్ గా మీలాంటి వ్యక్తులు ఇంకా మంచి శక్తిగా మారాలి, చాలా మంది ఎగ్జాంపుల్ అవ్వాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మూర్తి గారు. ఉమాశంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ బోడన్న గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, సూపర్ సార్. మట్టిలో మాణిక్యం అంటే ఆ, చెప్పగా విన్నగానే చూస్తున్నాను సార్. నిజంగా చాలా ఇంట్రెస్టెడ్ గా మీరు ప్రతిదీ నేర్చుకోవడానికి ముందు వరుసలో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంది సార్. సో మీలాంటి మంచి వ్యక్తులు ఈరోజు బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ వితౌట్ పీపీటీ తోటి తక్కువ టైంలో చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మీలాంటి ఒక మంచి లీడర్ మా ఆర్గనైజేషన్ లో ఉన్నందుకు నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా సార్, గొప్పగా ఫీల్ అవుతున్నా. సో ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో సార్, ఆ డ్రీమ్ నెరవేరాలని భగవంతుని కోరుకుంటున్నా సార్. సార్ అదే విధంగా సో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆ రోజు బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన రమేష్ ముద్రగడ్డ సార్కి, సో మిమ్మల్ని తీసుకెళ్లి 100 పీవీ పర్చేజ్ చేయించిన సునీల్ సార్కి, అండ్ అదే విధంగా సో ఈ రోజు మీరు ఈ స్థాయిలో ఉండడానికి మెయిన్ కారణం
మేమైతే. సో దానికి ఆద్యం పోసినటువంటి గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ సార్ ఆ రోజు హెడ్ ఆఫీస్ లో కూర్చోబెట్టుకొని 10 మినిట్స్ ప్లాన్, జస్ట్ 10 నిమిషాలలో ప్లాన్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి అనేది ఒక పేపర్ మీద చెప్పిన రంజిత్ సార్కి. అండ్ ఈ రోజు మీరు ఈ స్థాయిలో ఇప్పటికి కూడా కనెక్టింగ్ గా ఉన్నారు అంటే దానికి మెయిన్ రీజన్ హార్ట్ఫుల్ గా చెప్తున్నా, అది టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. ఈ రోజు ఎందుకంటే నేను ఒక్క రోజు చెప్పి వచ్చినాను ప్లాన్ ప్రజెంటేషన్, ఇంటికి వెళ్ళి వాళ్ళకు క్లారిటీ చెప్పి వచ్చిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆయనకు చెప్పింది ఒకటే పదము ఏంటంటే, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక జూమ్ సెషన్ లో ఏది ఏమైనా 600 106 మీరు జాయిన్ అవ్వడం అనేది మిస్ కావద్దు. ఒకటి అక్కడ చెప్పే ప్రతి లీడర్ ప్రతి మాట మనకు చాలా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. సో ప్రతిరోజు మీరు జాయిన్ కావాలి, ప్రతిరోజు మీరు హ్యాండ్ రైజ్ చేయాలి అని చెప్పేసి ఏదైతే చెప్పినో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు మిస్ కాకుండా, ఇచ్చినా ఇవ్వకపోయినా అవకాశం వచ్చినా రాకపోయినా ప్రతిరోజు వింటారు, హ్యాండ్ రైజ్ చేస్తారు. సో థ్యాంక్స్ టు అప్లైన్స్, థ్యాంక్స్ టు సిస్టమ్, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. ఎందుకంటే సో మనం చెప్పొచ్చిన తర్వాత ఆ ఎనర్జీ అనేది డిసిపేట్ అవుతుంది, ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. బట్ ఆ ఎనర్జీ మిస్ కాకుండా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఇచ్చిన సబ్జెక్ట్ చాలా ఉపయోగపడ్డది అని చెప్పవచ్చు. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందాక ఉమాశంకర్ సార్ అన్నట్టు సో లోడ్ తగ్గుతుంది, లోడ్ తగ్గుతుంది అంటే ఎస్ 100% సార్ లోడ్ తగ్గుతుంది. సో ఈ యొక్క సెషన్స్ ద్వారా మాకైతే సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ రోజు ఢిల్లీలో మేము ఎలాంటి మేనేజ్మెంట్ చూస్తున్నాం అంటే నిజంగా గౌతమ్ బాలి సారు ఒక 2:30 3 గంటల సేపు పబ్లిక్ లోకి వచ్చి నిలబడి ఇష్టం వచ్చిన ఒక్క ఫోటో దిగిన తర్వాత ఉండడానికి ఇష్టపడట్లేదు. అంటే ఫోటో దిగిన తర్వాత ఫోటో దిప్పుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ ఆయన 2 గంటలు 3 గంటల సేపు అక్కడ నిలబడి ఆయన ఆ ఫోటోలు దిగుతా అంటే నేనేమంటున్నా అంటే ఇలాంటి బోడన్న గారు లాంటి వ్యక్తులు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినా కూడా హక్కున చేర్చుకునే అద్భుతమైన మేనేజ్మెంట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఎదగవచ్చు అనే దానికి ఒక మంచి నిదర్శనం చెప్పుకోవచ్చు బోడన్న గారు. సో ఆల్ ది బెస్ట్ సార్. ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్ నెరవేరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్ బోడన్న సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ అండి మూర్తి గారు. థ్యాంక్ అనూష రాజేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినాను. సార్ బోరానా సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సూపర్ ప్లాన్ ప్రజెంటేషన్ సార్. ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది సార్. నిజానికి మీరు యూట్యూబ్ లో కనెక్ట్ అయిన అన్నారు, అది బాగా కనెక్ట్ అయింది సార్. ఆ పాయింట్ నాకు చాలా ప్రతి ప్రోడక్ట్ ను 400+ ప్రోడక్ట్ ఉంటే కనీసం 400 ప్రోడక్ట్స్ చదివారు సార్ తప్పకుండా. అదే సార్ మీరు గ్రేట్, నిజానికి సూపర్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ అనుష రాజేష్, మీ భూపాలపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం గోల్ డైరెక్టర్ లెవెల్ ఉన్నా. ఇయర్ ఎండింగ్ వరకు 1 lakh 1 car తీసుకోవాలనే గోల్ తోటి వర్క్ చేస్తున్నాం. ఎవరైతే కమిట్మెంట్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి 5 members కి వాళ్ళకి 1 lakh ఇప్పించేదాకా చేస్తామని. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సత్యం గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బోరన్న సార్ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, గ్రేట్ కంప్లిమెంట్ సార్. బట్ చూడండి ఈ రోజు ఆ లీడర్స్ ఒక్కసారి యూట్యూబ్ లో విని కనెక్ట్ అయిన లీడర్ అంటే బోడన్న గారు. అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తా ఉంటే చాలా అమోఘంగా ఉంటది, వారి యొక్క మాటలు మంచిగా ఉంటాయి. ఒక కమిట్మెంట్ తో వర్క్ చేసి ఎక్కడో దూరంగా ఉండి అంత దూరం ఉన్న ప్రొడక్ట్ తీసుకొని తర్వాత టీం ఒకసారి కొలాప్స్ అయినాక చాలా బాధపడి తర్వాత ఎట్లా నేను రన్ చేయాలని, మరి ఈ రోజుల్లో మనం ఒక్కసారి ఒకరు చెప్తే వినకపోతే నేను బ్యాక్ అవుతున్నాం. మరి టీమే కొలాప్స్ అయినాక ఎవరు ఫోన్ ఎత్తకుండా బ్లాక్ లిస్ట్ పెట్టినా కానీ మనోధైర్యంతో మరో టీం తయారు చేసి ముందుకు వెళ్ళిన రియల్ గ్రేట్ లీడర్ బోడన్న గారికి వండర్ఫుల్ కంగ్రాచులేషన్ చెప్తున్నా సార్. ఎందుకంటే మీరు ప్రతిరోజు టీమ్ హెల్పింగ్ ద్వారా జూమ్ లో జాయిన్ అవుతూ జూమ్ లో హ్యాండిల్ చేసి మాట్లాడుతూ జూమ్ ద్వారా మీరు ఎంతో నేర్చుకున్నారు. ఇటువంటి ఆపర్చునిటీ నిజంగా కూడా మీరు చాలా మందికి కల్పిస్తారని అనుకుంటున్నా. మీలాగా చాలా మంది తీర్చిదిద్దుతారనుకుంటున్నా సార్. మరి మీరు ఆ పొజిషన్ లో ఉండి ఈ రోజు ఎంఏ బీడీ చేశారని చెప్పారు. ఆ పొజిషన్ లో ఉండి కూడా
ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఒడిచిపట్టి మీరు ఎంతో సక్సెస్ఫుల్ గా ముందుగా పోతున్నారు. ఇలా బిజినెస్ ప్లాన్ అనేది ప్రోడక్ట్ గురించి అంత క్లియర్ గా చెప్పారు. బిజినెస్ ప్లాన్ వచ్చింది, ప్రోడక్ట్ నాలెడ్జ్ చెప్పారు, దాంట్లో ప్రోడక్ట్ వాడే విధానం చెప్పారు. అంటే దాదాపు 40 minutes లోపే కంప్లీట్ చేయగలిగారు. గ్రేట్ కంప్లిమెంట్ తో వర్క్ చేస్తున్నారు సార్. మీరైతే ఏ గోల్ పెట్టుకున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది, నెరవేరాలని భగవంతుని కోరుకుంటున్నాం బోడనా సార్. థ్యాంక్ యూ ఉమా సార్, ఈ అవకాశం ఇచ్చేందుకు. హాల్ లీడర్ గుడ్ మార్నింగ్. నా పేరు సత్యం, రాయపర్తి మండలం, వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. ప్రజెంట్లీ డైమండ్ డైరెక్ట్ పొజిషన్ లో ఉన్నా. థ్యాంక్ యూ సార్ ఉమా సార్, ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ బోడనా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాలతి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ బోడన్న గారు గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ మార్నింగ్ మేడం. సూపర్ సూపర్ సార్, మీరు ఒక బ్రాండ్ సార్. అసలు బోడన్న అంటేనే ఆ వాయిస్ లో వేరే డిఫరెంట్ ఉంటుంది సార్. సూపర్ సార్. మీకు ఎన్ని హడిల్స్ వచ్చినా కూడా, వాతావరణం అనుకూలించకపోయినా కూడా, మీ డ్రీమ్ ఎప్పుడు డిస్టర్బ్ కాకుండా, మీకు అప్లయన్స్ అందుబాటులో లేకపోయినా, స్టోర్ అందుబాటులో లేకపోయినా, మీ డ్రీమ్ మీ గుండెల్లో ఎప్పుడు ఉంటుంది సార్. ఆ డ్రీమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సూపర్ సార్. తక్కువ టైంలో వితౌట్ పీపీటీతో చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్ బిజినెస్ ప్లాన్. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డ్రీమ్ అతి త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, ఆల్ ద సార్. బెస్ట్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మేడం. మచ్ సార్. మధు గారు. సార్ ఉమా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బోడన్న సార్ గుడ్ మార్నింగ్. గ్రేట్ మార్నింగ్ సార్. సో నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. సో ప్రతిది కూడా నేర్చుకోవాలని ముందుకు వస్తున్నారు. సో ప్రతిరోజు జూమ్ మీటింగ్ లో జాయిన్ అవుతున్నారు. సో వచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో యూట్యూబ్ లో, సో దాన్ని పట్టుకొని మీరు హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. నిజంగా మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నా ఫుల్ఫిల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్. సో ఈ రోజు బిజినెస్ ప్లాన్ అనేది నిజంగా 30 minutes లో కంప్లీట్ చేసుకున్నారు సార్. సో ఇది ఎక్కువ మందికి పీపుల్స్ కి తీసుకువెళ్ళినట్లయితే సో 100% డ్రీమ్స్